నమస్తే రైతు ముచ్చటకి స్వాగతం. కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది. రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా ఏడాదికి 6,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఈ మొత్తం నగదును ఒకేసారి కాకుండా 3 విడతల్లో 2,000 చొప్పున జమ చేస్తుంది. ఇప్పటి వరకు 15 విడతల్లో నగదును జమ చేసింది. ఇప్పుడు 16వ విడత కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు 16వ విడత పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు వస్తాయో స్పష్టత లేకపోగా ఇప్పుడు ఆ నిధులు ఎప్పుడు విడుదలవుతాయోనన్న తేదీ ఖరారైంది. రేపటి నుంచి అంటే 28వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఈ 16వ విడత పీఎం కిసాన్ నిధులు జమ చేయనున్నారు. అయితే పీఎం కిసాన్ అందుకున్న రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంది. ఈ ఈకేవైసీ చేయించుకోని రైతులకు 16వ విడత నగదు జమ కావని అధికారులు తెలుపుతున్నారు. ఈ ఈకేవైసీని పీఎం కిసాన్ పోర్టల్ లేదా సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్లో పొందవచ్చు. పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో స్క్రీన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు తెలుసు. pmkisan.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి నవ్ యువర్ స్టేటస్ మీద క్లిక్ చేయాలి. మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి గెట్ డేటా మీద క్లిక్ చేయాలి. రీడైరెక్ట్ అయిన పేజీలో మీ యొక్క పీఎం కిసాన్ యోజన స్టేటస్ వివరాలు కనిపిస్తాయి. పీఎం కిసాన్ యోజన నగదుకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే మీ సంబంధిత ఏఈఓని సంప్రదించవచ్చు. లేదా పీఎం కిసాన్ హెల్ప్ లైన్ నెంబర్లు 155261 లేదా 01124300060కు కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. పీఎం కిసాన్ యోజనలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. అదెలానో చూద్దాం. పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో pmkisan.gov.inకి వెళ్ళాలి. హోమ్ పేజీలో ఫార్మర్ కార్నర్లో బెనిఫిషియరీ లిస్ట్ మీద క్లిక్ చేయాలి. ఓపెన్ అయిన పేజీలో మీ రాష్ట్రం, జిల్లా, ఉపజిల్లా, బ్లాక్, గ్రామం వివరాలు సెలెక్ట్ చేసి గెట్ రిపోర్ట్పై క్లిక్ చేయాలి. మీ యొక్క జాబితా స్క్రీన్పై కనిపిస్తుంది. పీఎం కిసాన్ యోజనకి సంబంధించిన పూర్తి వివరాలు ఇవి. ఇంకా ఏదైనా రైతులకు సంబంధించిన సమాచారం ఉంటే మన రైతు ముచ్చట ఛానల్ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. రైతులకు సంబంధించిన సమాచారం కావున మరో రైతుకి ఈ వీడియోని షేర్ చేయండి. మరో మంచి సమాచారంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.